వంజంగి వేగి రోడ్ బాగుంటది. తాడేరు దగ్గర మనకి వంజంగి వస్తుంది కదా హిల్స్, కొంచెం గత గతగా ఉంటది. వెనక్కి వెళ్ళిపోయి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉంది కదా, ఈ రోడ్ వేసినందుకు ఈ రోడ్ రాకూడదు. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతా అంటే దేనికోసం అండి డీటెయిల్స్? వంజంగి లొకేషన్ డేట్ ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. ఇప్పుడే క్లైమేట్ ఎలాగా లైట్లు వేసి మంచి పని చేశాను నేను. లేదు ఫ్లాట్ ఉందో తెలియట్లేదు. స్లోగా వెళ్దాంలే. ఏదన్నా నువ్వు ఏదో అన్నావు, చలి లేకపోతే మంచి ఎలా కనబడుతుంది. తిరిగి పులి ఇటువైపు తిరిగి ఉందట, కానీ గుడ్డోడుకు బండి ఉన్నట్టుంది. ఇంకా ముందు వచ్చిన లైన్ ఏమొచ్చు, లైన్ మార్క్ అటు ఇటు హ్యాపీగా ఉండొచ్చు అంటున్నా. అయితే కంప్లీట్ గా ఆఫ్ రోడ్ కలుగుతున్నారు, చిన్న చిన్న అది బిజినెస్ కోసము అలా చెప్తున్నారు. అందులో ముందు ఆఫ్ రోడ్ వెహికల్ మళ్ళీ అంటే మనం వచ్చి ఎక్కేవాళ్ళం కాదు. చెప్తే దిగేసి తగిలింది దెబ్బేమన్నా? జస్ట్ ఇలా కిందకు సైడ్ పోల్చిపోయిందంట. తగిలింది దెబ్బేమన్నా? మరి ఆటో ఎక్కేస్తుంది, ఇలా ఎక్కేస్తా ఆటో లేదు పో చెప్తా. ఒక్కసారికి లెఫ్ట్ తిరిగేసరికి నాకు నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు కదా, లాగేసరికి ఈ నమ్ముకొని తెచ్చావు. ఈ ఫాలో అవ్వకుండా వచ్చావు కదా గుడ్డిగా. అది అమ్మ జీవితం. రూట్ ఇట్ అంటున్నారు కొందరు. రోడ్ కాదు ఇక్కడ కనబడుతుంది మనకి. ఏమన్నా ఎట్టుకెళ్ళాలా బండి అప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారు బాబు వాళ్ళు, ఇటు 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 అని వస్తుంది బండి. కొంచెం టాస్కే. గంట నీ ఎక్స్ప్రెస్ నీట్ మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి పోవాలి. ఇక్కడ ఇంకేం టెంట్ లేదు, మా ఒక్క టెంట్ తెప్పించి ఇంకేం లేదు. అక్కడ నన్ను పిలుస్తుంది అక్కడ నుంచి, త్వరగా రారా వెళ్ళిపోదాం అని చెప్పేసి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శాంపూడి, వెల్కమ్ టు మై ఛానల్. వీఆర్ గోయింగ్ టు వంజంగి హిల్స్ వయా చోడవరం నుంచి ఫ్రమ్ వైజాగ్. సో మనం బైక్ రైడ్ సెకండ్ వీడియో అనమాట ఇది నా యూట్యూబ్ ఛానల్లో. సో కొంచెం షై ఫీలింగ్ ఉంది, బట్ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు లోటాలు ఎవరు ఉంటే మీరు చెప్పాలి. కెమెరా ఎక్కడ ఉంది? కెమెరా ఇక్కడ ఉంది, సారీ ఇటు చూస్తా. సో మీరు సపోర్ట్ చేయాలి. మనం రైడ్లోకి వెళ్ళి మీకు ఎలా ఉంటుందని, ఇప్పుడు యాక్చువల్ సీజన్ కాదు, సీజన్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు, అన్ సీజన్ ఎలా ఉంటుందో మీరు చూడదు కాబట్టి ఈ రైడ్ వెళ్తున్నాం. ఓకే, బాయ్ బాయ్. ఓకే గాయ్స్, గెట్ రెడీ టు గో. ఓకే, జై హనుమాన్. బాయ్ బాయ్, బాయ్ బాయ్. బాయ్. హలో భాస్కర్, దిస్ ఇస్ మై భాస్కర్. హాయ్ హాయ్. ఓ యా యా. లెఫ్ట్ పెట్రోల్ ఎక్కడ కొట్టదని చూస్తున్నాను. అక్కడికి వెళ్ళి కొట్టద్దాము. హెచ్పి బంక్ అయితే బాగుంటుంది కొట్టడానికి. ఇక్కడ అంతగా లేదు. భారత్ వద్దు. This is called VIP Road and the Thailand ఇది. కూర్చో, దిగుతావా? దిగైతే
గైస్ వాయిస్ ఇక్కడ ఆఫ్ అయిపోయింది, పెట్రోల్ కూడా కొట్టేసి అనమాట. ఇప్పుడు మంగళూరు స్టార్ట్ అవుతుంది. గ్యాస్ మీరు చూస్తున్న ఈ రోడ్డు ఏమో సంపద్వినాయక టెంపుల్ రోడ్డు. ఇక్కడ ఇది ఫేమస్ ఏంటంటే సంపద్వినాయక టెంపుల్ అనమాట. ఇక్కడికి వైజాగ్ చాలా మంది కూడా ఇక్కడికి కొత్త వెహికల్స్ కొనుక్కుని అందరూ పట్టుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ దేవుడు పూజ చేయించడం కోసం క్యూఏ ఉంటుంది, క్యూ ముహూర్తం టైంలో వస్తే మాత్రం. మీరు ఇప్పుడు చూసిన రైట్ సైడ్ టెంపుల్ అదే సంపద్వినాయక టెంపుల్. చూడడానికి చిన్న దగ్గరనే చాలా ఫేమస్ ఇక్కడ. సో మనది అయిన తర్వాత మనకి ఫ్లైఓవర్ వస్తుంది, దాటిన వెంటనే ఈ ఫ్లైఓవర్ దాటుకుంటూ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. సో స్ట్రైట్ కనిపిస్తుంది, ఇంకా అదే రైల్వే స్టేషన్. మీకు రైట్ తీసుకుంటారు అనమాట. ఇది రైల్వే న్యూ కాలనీ అంటారు. ఇప్పుడు వచ్చే జంక్షన్ ఏమంచి రైల్వే న్యూ కాలనీ జంక్షన్ ఏమన్నా ఐ లవ్ వైజాగ్ అని చూసాం. రైట్ సైడ్ ఏమంచి దొండపత్తికి వెళ్ళే రోడ్డు, కిందకి వెళ్ళిపోతే తాటి పడవ. ఇప్పుడు నేషనల్ హైవే వస్తుంది, దానికి లెఫ్ట్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు చూసిన రోడ్డు ఏమొచ్చి అనేది జంక్షన్ అంటారు. దీన్ని మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఈ జంక్షన్ ట్రాఫిక్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ట్రాఫిక్ అనేది పెద్దగా ఏమి ఉంటుంది, ఎందుకంటే ఫ్లైఓవర్ కొత్తగా కట్టారు, చాలా వరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేసింది. చెన్నైకి వెళ్తే చెన్నై వస్తుంది, విజయవాడ రాజమండ్రి, విజయవాడ చెన్నై ఆ రోడ్ అనమాట. సో మనం రైట్ కట్ అవుతాం పెద్దపల్లి రోడ్డు. రైట్ తీసుకున్న తర్వాత మనం తిన్నగా వెళ్ళిన తర్వాత గోపాలపట్నం దాటిన తర్వాత మనకు ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాం. అది సబ్బవరం చోడవరంకి వెళ్ళే రోడ్ అనమాట. సో రోడ్లు అయితే ఏం బాగోలేదు ఆ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు. ఈ చోడవరం దగ్గర నుంచి రైట్ తిరుగుతాం, రైట్ కట్ అయిన తర్వాత రైట్ వర్ణింగ్ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు వస్తున్న జంక్షన్ దగ్గర మనకు లెఫ్ట్ కట్ అవుతాం అనమాట. సబ్బవరం చోడవరం ఆ రోడ్ ఇది. ఈ కుక్కల గుంపు మామూలు ఎక్కడ పడితే అక్కడ అవే గ్రూప్లుగా కట్టుకుంటున్నా. చాలా కుక్కలు ఎండబడ్డాయి. సబ్బవరం నుంచి సబ్బవరం వెళ్ళి వేయటనా రోడ్ బాగుంటది అంటే కొంచెం పాడేరు దగ్గర మనకు వంజంగి వస్తుంది కదా హిల్స్, ఎలా చోడవరం నుంచి వెళ్ళొచ్చు. ఇలా రోడ్ బాగుంటది, బాగానే ఉంటది. ఇలాగా ఒక 5 km మాత్రం కొంచెం గతగతగా ఉంటది. లెఫ్ట్ కి వెళ్ళిపోండి, లెఫ్ట్ కి వెళ్ళి సబ్బవరం వెళ్ళాలి. సబ్బవరం నుంచి రైట్ వెళ్తే చోడవరం వెళ్తారు, చోడవరం నుంచి పాడేరు. ఓకే, అదే జీపీఎస్ ఉంది బట్ రోడ్ బాగుంటది లేదన్నా. ఇది కొంచెం అంతే 5 కిలోమీటర్లు గొతుకులు ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోయి పెందుర్తి నుంచి లెఫ్ట్ లాంగ్ అయిపోతుంది, మళ్ళీ లాంగ్ అయ్యి వచ్చేస్తుంది. ఎందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ అతను అన్నాడు 5 కిలోమీటర్స్ తర్వాత మీకు రోడ్లు బాగుంటాయి అన్నాడు, కానీ చాలా వరకు అసలు రోడ్లు ఏమీ బాగోలేదు. మనకి చెక్ పోస్ట్ వచ్చేంత వరకు రోడ్లు ఏమీ బాగోలేదు, చాలా గతులు ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ రోడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
వైజాగ్ అన్న, వైజాగ్ ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుందా? 1 km. 1 కిలోమీటర్. ఎక్కడ నుంచి? వైజాగ్ అన్న, ఎక్కడ దాకా? వంజంగి. థ్యాంక్స్. లొకేషన్ డేట్ ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. ఇప్పుడే అక్కడ వెళ్తే తెల్లారిపోద్దా? బాగా వస్తుందా? నేను బాగా వచ్చింది, అంత బాగా వద్దనుకుంటాడు. ఏంట్రా బాబు బాగేటి ఎంత వచ్చింది? పాకు కూడా పొగ స్మెల్ వస్తుంది అనుకున్నాను. ఆడేట్రా ఆయన చాలా మంది వదిలేడు పొగ. ఓడి అమ్మ, ఇది పొగ కాదులే. పొగ కాదు, అదే రాముడు విగ్రహం. బస్సు. ఇటలీ ఒకటే ఈ చెట్టు ఉందన్నా, నీ అమ్మ జీవితం. ప్రకృతిని కాపాడారు. ఎలాగుంది? అదిరిపోలే? ఫోకస్ లైట్లు వేసి మంచి పని చేశాను నేను, లేకపోతే అంతే మళ్ళా కనిపించుకుంటుంది. ఎంత ఫోన్ ఆ లైన్ చూస్తున్నా కాదు, అప్ప వస్తుందో తెలియట్లేదు, ఫ్లాట్ ఉందో తెలియట్లేదు. వణుకట్లేదు, నవ్వుతున్నాను బాబు. వామ్మో వామ్మో, ఆయన అసలు కనిపించట్లేదు. సర్దు స్లోగా వెళ్దాంలే, కానీ గుడ్డోడుకు బండి తోలినట్టుంది. మరి ఇంత అందరు కానీ బాగా ఉంటుంది. ఫాగ్ మాత్రం ఫుల్ ఉంది. నా ముక్కు తడిసిపోతుంది. అదే కదా ఉండేది కళ్ళు కనపడలా. కానీ సార్ అసలు మంచి టైం వచ్చాం మనం. ముందు వచ్చిన ఫాగ్ ఉంటుందంటావా? మనం బండి వెళ్తుంది ఈ డిస్టెన్స్ లో చూసుకుని వెళ్తున్నాం. అవును, మరి కొంచెం తెలియడం ఎదురు ఏం కనపడట్లేదు. ఇక్కడ ఈ ముందునే అంత ఫాగ్ లైట్ కూడా మనం చూసావు, కనిపించుకుంటుంది. ఎలాగుందంటే ఇది విఆర్ ఉంది కదా, కళ్ళకు పెట్టుకొని ఇలా ఇలా ఇందులో ఇంకా మొక్కలు ఇంకా ఏ మొక్కలే పడిపోతుంది.
ఏం కావాలి? కాఫీ తాగుతావా? టీ తాగుతావా? ఆ తాదం బట్టి ఏమంటావు? సూపర్గా ఉన్నాయి కాటేజెస్ అవి. ఎవరున్నారు అడగడానికి? లోపలికి వెళ్ళి అడుగుతాను ఉండు. వాళ్ళు అక్కడ ఉన్నారు. పెద్ద దూరం ఏం లేదు అక్కడ. ఇక్కడ ఆ పైకి ఎక్కితే చాలు సిగ్నల్ వస్తుంది. అవునా? ఎవరికి వస్తుంది మరి? ఏమంటావు? మీకేనా? హార్న్కి ఇవ్వడండి. ఓకే, వెళ్దామా? తీసుకుంటాం కూడా వేసుకోవచ్చు. పైన వేసుకుందాం. అమ్మో టికెట్ పర్సన్ 50 రూపీస్. 150. ఆడిని చిల్లర అడిగా, చిల్లర అడిగితే లేదని 60 రూపాయలు ఉంది చేతిలో అన్నాడు. మరి మామూలుగా ఉండదు. ఇదేట్రా ఇట అట అమ్మా ఇటరా తెలియట్లేదే. అటు వస్తుంది బళ్ళు. ఇటేనా అసలు ఏటబ్బా? ఇటేనా? ఇదే ఇటేనా? ఒక బొంగులాగా పాయింట్ అక్కడ ఆయన జీప్ వస్తుంది. బండి వెళ్ళిపోతుందా? వెళ్ళవట్లేదా? టోల్గేట్ తీసుకున్నారు. వాళ్ళు బిజినెస్ కోసము అలా చెప్తున్నారు. అదే వాళ్ళ వ్యాపారం కోసం ఆటో ఎక్కి బండి ఎక్కడ. అదే కంప్లీట్ ఆఫ్ రోడ్. అబ్బా బరువు ఒకటి. తగిన దెబ్బలేమే? తగలేదు కానీ కదా. తగిన దెబ్బేమన్నా? ఆటో వెళ్తుంది చూడు. అది స్లోగా ఎక్కేస్తుంది మెల్లిగా. అలాగే ఉందా? అందరూ ఒక్కసారి బెండ్ అవగానే నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు కదా, లాగేసింది ఒకసారి. ఆపుకోలేదు అంటే నేను బండి పట్టుకున్నాను, అయినా సరే ఆపుకోలేకపోతున్నాను. ఫస్ట్ క్రాష్ అది అది కాదు, నాకు ఫస్ట్ క్రాసింగ్ అబ్బా అది. ఏం కాదు, బండికి క్రాస్ చేద్దాం చూడాలి. కానీ గొప్ప అడ్వెంచర్ అయిపోయింది మన అందరికీ.
వస్తున్నారా? ఇదే బ్రో ఇంక ఇక్కడ పైకి పైకి వెళ్ళిపోవడం ఇంకా ఇదేనా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. నడుచుకెళ్ళాలా బండి వెళ్దా? ఆహా. అంటే మనకి చీకటి వల్ల కనబడదు. వాళ్ళు అప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారు బాబు వాళ్ళు ఇటు 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 అని. గంట నీ ఎక్స్ప్రెషన్ ఎట్లా మారింది? బండి వచ్చేస్తుందా భయ్యా? రాదా? ఆహా. ఓకే ఓకే ఓకే. వేసుకొచ్చా మరి ఉమ్. బండేసుకొచ్చిన వచ్చేదా? బండేసుకొచ్చా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నాకు అక్కడే వెళ్ళన్నా. సో ఫైనల్లీ వంజంగి వచ్చేసాం అనమాట. వంజంగి వచ్చేసి నైట్ టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేసాం. నైట్ టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేసి, అంటే నైట్ కూడా కాదు, ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో వచ్చి ఉంటాం. 3:30కి వచ్చి టెంట్ వేసి బాగా అవి నడుచుకొని పైకి వచ్చేసరికి కొంచెం ట్రైన్ వెంటనే టెంట్ వేసుకొని ఇక్కడే పడుకున్నాం. ఒక 2 hours పడుకున్నాం. 6:45 ఆ టైంలో సన్ రైజ్ అయింది. అంతవరకు మబ్బులు చాలా వరకు అసలు ఎప్పుడో సన్ రైజ్ అయిపోయింది. మనం ఆ టాప్ పైకి మీకు ఇక్కడ కనబడుతుందా? ఆ టాప్ వెళ్ళి ఉంటే బాగుంటుంది. ఆ టాప్ నుంచి అయితే మీకు ఇంకా బాగా సన్ రైజ్ బాగా కనిపిస్తుంది. కానీ ఆ పైకి స్ట్రెయిన్ అయిపోయి వెళ్ళదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం బాగానే ఉంది. టైం ల్యాబ్స్ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి అసలు మబ్బులు పూర్తిగా మూసేసాయి. ఈ సగం పైనుంచి మబ్బులు ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి సన్ రైజ్ అయ్యింది మాకట. ఇక్కడ నుంచి సన్ రైజ్ అయ్యింది అనుకున్నాను. ఈలోపు మళ్ళీ మబ్బులు మొత్తం సన్ రైజ్ని చెడగొట్టేసింది. ఆ టైం లేదు. మళ్ళీ ఇది 4th టైం ఆర్ 5th 6th టైం ఇది. ఫాగ్ ఇలా వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. ఒక 3 times వచ్చి పోయి ఉంటుంది అనుకుంటా ఫాగ్ మొత్తం ఇదంతాను. గాయస్ ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తాను, ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువ అయిపోయింది కాబట్టి. part 2 కింద ఇంకో వీడియో వస్తుంది. అది వంజంగ నుంచి అరకు బొర్రా కేవ్ అండ్ విశాఖపట్నం వీడియో అనమాట. సో ఈ వీడియోకి నాకు సపోర్ట్ చేసినందుకు నెక్స్ట్ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి తప్పకుండా. మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం గ్రోత్, అదే ఇంకా నేను కష్టపడుతుంటాను. ఇంత టైం లైన్స్ పెట్టండి, సన్ రైజ్ చూడండి.